హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి మడత కాజా. స్వీట్ షాప్లో కంటే చాలా టేస్టీగా, అంతేకాకుండా షుగర్ అస్సలు యూస్ చేయకుండా బెల్లంతో హెల్తీగా తయారు చేసాము. చూస్తున్నారు కదా, జ్యూసీగా పొరలుగా నోరు ఊరేలాగా, అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే అంత టేస్టీతో ఈ బెల్లం మడత కాజాని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రాసెస్ ఏంటంటే, నేనైతే ఇదే కప్పుతో 1 కప్పు మైదా కొంచెం జల్లించి, ఏదైనా చెత్త చెదారం ఉంటే పోతుందని ఇలా జల్లించుకొని, కొంచెం సాల్ట్, ఏంటమ్మా స్వీట్లో కూడా సాల్ట్ వేస్తారా అనుకోవచ్చు. వెయ్యాలండి బాబు, ఆ స్వీట్నెస్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. కొంచెం సాల్ట్, అలాగే ఓ 2-3 స్పూన్లు నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఓ 3 స్పూన్లు నూనెనైనా వేసుకోవచ్చు. ఈ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీ అయితే బాగుంటుంది కదా, నెయ్యి టేస్ట్ అనేది. ఇలా నెయ్యి వేసుకున్నాక ఇలా బాగా పిండిని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం అప్లై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలిపాకైతే కొంచెం వాటర్ని ఇలా చల్లుతూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వాటర్ మాత్రం అస్సలు వేసుకోకూడదు. చూపిస్తున్న విధంగా కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఇలా మెత్తగా, అంటే మనం చపాతీకి కలుపుకుంటాం కదా అంతేలాగా, మరీ అంత గట్టిగా కాకుండా మరి ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఒక మాదిరిగా, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసి అయితే పక్కన ఓ 10 నిమిషాలు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం తీసుకుందాం. దీనికి బెల్లం మీకు వద్దు అనుకుంటే షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎంత కప్పుతో మైదా తీసుకుంటున్నారో అంత కప్పుతో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లాన్ని అయితే సేమ్ కప్పుకైతే ఇలా తీసుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని కొంచెం కట్ చేసుకొని స్టవ్ మీద వేరే పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ 1 గ్లాస్ వాటర్కి మొత్తం బెల్లాన్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఫస్ట్ కరిగాకైతే ఇది తీగ పాకం ఏమీ అవసరం లేదు, అసలు పాకమే రాకూడదు. పాకం వచ్చిందంటే కాజా పైన ఇది కొంచెం గడ్డలుగా కట్టేస్తుందన్నమాట. అలా కాకుండా మొత్తం బెల్లం కరిగాక ఓ 3 పొంగులు వచ్చాక, మనం గులాబ్ జామ్కి ఎలా అయితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ తీసుకుంటామో, అంటే ఇలా చెయ్యి పెట్టి చూసామంటే ఇలా బంకగా అంటాలి అంతే, లేత పాకమేం అవసరం లేదు. ఇలా తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మైదా ముద్దనైతే మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుకొని, అసలు ఇంపార్టెంట్ అయితే ఇదండి. ఫస్ట్ అయితే బాగా మైదా అయితే వేసేసుకోవాలి, అంటే పొడిపిండి. ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. పొడిపిండిని వేసుకొని ఒక చపాతీ కర్రతో సేమ్ చపాతీని ఎలా పాముకుంటామో అలాగా, మరి అంత దల్సరగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు. అంతా కూడా ఒకే విధంగా, అంటే ఎక్కడ ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పల్చగా లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఎలా ఉండాలంటే మనం తిరిగేసేలా ఉండాలి అన్నమాట. అంటే ఫ్లోర్కి అంటకుండా ఇలా మొత్తం అంతా కూడా సమానంగా చపాతీ కర్రతో చేసేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. అలా చూపించిన విధంగా అయితే చేసుకొని, ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, మొత్తం 4 వైపులా కూడా కరెక్ట్గా ఉండవు కదా, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నవి అయితే వేస్ట్ ఏం కాదు, దాన్ని కూడా 2 పీసెస్ చేసి మనం ఇలా ఫోల్డింగ్స్లో మిడిల్లో వేసేసుకోవచ్చు అన్నమాట. ఎన్ని పొరలుగా చేస్తే అన్ని పొరలుగా వస్తాయి అన్నమాట కాజా. అయితే మనం ఇలా ఫోల్డ్ చేసిన ప్రతిసారి కూడా మైదానైతే యాడ్ చేసుకోవాలి. పొడిపిండిని యాడ్ చేసుకుంటూ మనం ఒక్కొక్క నెమ్మదిగా, ఫస్ట్ ఫోల్డ్ అయితే కొంచెం అంటించేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగిలిన సెకండ్ ఫోల్డ్ నుండి అయితే అస్సలు ఇలా గట్టిగా అడవకుండా లైట్గా అడుస్తూ నెమ్మదిగా మైదా అలా వేసుకుంటూ నెమ్మదిగా ప్రతి ఫోల్డ్ని ఇలా చేసుకోవాలి.
ఫోల్డింగ్స్ నడిచామంటే అన్నీ ముడుచుకుపోతాయి అన్నమాట. అలా కాకుండా మనకి లేయర్స్లా కావాలి కాబట్టి ఇలా మైదాని వేసుకుంటూ నెమ్మదిగా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం. లాస్ట్ ఫోల్డింగ్ మాత్రం కొంచెం తడితో ఇలా చేసుకొని అంటించేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసేటప్పుడు వీడిపోద్ది అన్నమాట ఫోల్డ్. అలా వీడిపోకుండా చక్కగా ఇలా అంటించేసుకోవాలి. అంటించేసుకొని ఆ లాస్ట్ది ఈ లాస్ట్ది ఒక షేప్ అంటూ సరిగ్గా రాదు కదా, వాటిని కట్ చేసేసుకుంటాం. ఇంకంతే. మిగిలినవన్నీ కూడా చూసారా, ఫోల్డ్ ఊడిపోకుండా కొంచెం ఇలా అంటించేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా చేత్తో ఇలా అత్తుక్కోవాలి. అలానే ఎక్కువ అత్తుకోకూడదు. ఇలా అత్తుకున్నాక మీకు నచ్చినట్టు ఇలా 1 ఇంచ్లో ఇలా కాజాల్ని కట్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా ఎన్ని ఫోల్డింగ్స్ వచ్చాయో. చక్కగా చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ ఫోల్డింగ్స్ అయితే వచ్చాయి. నేను చిన్న కాజాలు ప్రిపేర్ చేశాను. మీరు పెద్దగా కావాలనుకుంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ పైనే చక్కగా క్లీన్ చేసుకొని పెద్ద చపాతీగా ప్రిపేర్ చేసి వాటిని ఫోల్డింగ్స్ పెద్ద చేస్తే ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తాయి కదా, కొంచెం బండగా వస్తుంది, అప్పుడు పెద్ద కాజా వస్తుంది అన్నమాట. ఇలా కాజాలన్నింటినీ 1 ఇంచెస్లో కట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ప్రతి ఒక్క కాజాని కూడా ఇలా వేరువేరుగా చేసుకొని మనం ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక్కొక్క కాజాని తీసుకొని ఇలా ఫింగర్తో పైన జస్ట్ ఇలా షేప్లా ఒత్తుకోవాలి. అంతే. కాజాలు అయితే చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడైతే ఈ కాజాలన్నింటినీ ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని మనం ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా బెల్లం సిరప్ని, అందులో చిక్కబడకుండా ఒక నిమ్మకాయ రసాన్ని కొంచెంగా ఒక 5-6 డ్రాప్ల వరకు వేసుకున్నామంటే చిక్కబడకుండా ఎలా చేసామో అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, అసలు గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అనేది, అసలు హీట్ అయితే అవ్వకూడదు. హీట్ అయింది అంటే కాజాలు వేయగానే ఇలా తేలిపోతూ అంటే ఎక్కువ క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే ఇలా కోసేపు వేయించుకుంటాం. తర్వాత మీడియం నుండి లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ వరకు ఇలా మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడైతే టర్న్ అయితే చేసుకుంటూ అన్నీ ఒకే విధంగా ఫ్రై అయినట్టు అంటే గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఇలా ఫ్రై చేసేసుకుంటాం. మరీ ఎక్కువ మాడిపోయిన కలర్ వచ్చినా బాగోదన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న కాజాలను అయితే వెంటనే ఈ బెల్లం సిరప్లో అయితే వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సిరప్లోవి. ఈ సిరప్లో కూడా ఎక్కువసేపు ఉంచామంటే సాఫ్ట్గా అయిపోయి తినేటప్పుడు క్రిస్పీగా ఉండదన్నమాట. అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కదా, అంటే లోపల జ్యూసీగా బయట కరకరలాడుతూ ఉండాలి. కాబట్టి ఈ బెల్లం సిరప్ నుండి అయితే 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉంచి బాగా టర్న్ చేసుకుంటూ ఇలా తీసేయాలి. ఇలా తీసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తుందన్నమాట. లేదంటే మాత్రం సాఫ్ట్గా అయిపోతుంది ఎక్కువసేపు ఉంచామంటే. చూస్తున్నారు కదా, చక్కటి మడత కాజాలు అయితే తయారైపోయి మిగిలిన కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసేసుకున్నాను. అయితే నాకైతే ఇదిగోండి బెల్లం సిరప్ అయితే అంతే మిగిలింది. అందులో కొంచెం ఏదైనా పిండి వేసి అట్టు వేసేసుకున్నామంటే అది కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.